హలో అస్సలాము అలైకుం, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను మా ఇంట్లో 2 రోజుల నుంచి మా వారు అడుగుతున్నారండి లడ్డు చేయమని. నాకు ఈరోజు కుదిరింది. అయితే లడ్డూకి కావాల్సినవి ఏంటంటే శనగపిండి నేను ఈ డబ్బాతో ఒక డబ్బా తీసుకుంటున్నాను. ముందుగానే జల్లిచ్చి ఉంచానండి. అందులోనే కొంచెం తగినంత ఉప్పు, సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుంటున్నాను. వాటర్ కూడా మీకు డబ్బా అంటే డబ్బా వాటర్ పట్టిద్దండి, చూసి వేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత చారుతూ ఉండాలండి. పిండి కలిపేసుకోండి. లడ్డు అంటే లడ్డువే కదా, ఏమైంది ఎమ్మటే చేసుకోవచ్చు అనుకోకండి. ఎందుకంటే అది ఏ వంట అయినా సరే అండి ఒక తీరు ఉంటుంది వంట చేయటానికి. నాకు ఈ బూందీ లడ్డు చేసేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఏ వంటకైనా సరే కింద మంట పెడుతుంటాం కదా, ఆ మంట సరి సమానంగా తగులుతూ ఉండాలండి. ఈ బూందీకి అయితే మంట మాత్రం బాగా ఆయిల్ వేడిగా ఉండాలని మాత్రం తెలిసింది. ఎందుకంటే బూందీ అంటుకోకుండా ఉండటం కోసం అని చెప్పి నాకు అర్థమైంది. అయితే కొంచెం వెడల్పాటి ఇలాంటి ఒక గిన్నెని తీసుకోండి. ఎందుకంటే మీకు కలుపుకోవటానికి తర్వాత బూందీ వేసి కలుపుకోవటానికి బాగుంటుంది. నేను ముందుగా పంచదార పాకం చేసుకుంటున్నాను. ఒక డబ్బా తీసుకున్నాను కాబట్టి ఒక డబ్బా పంచదార తీసుకుంటున్నాను. ముందుగా పాకం చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, అది చల్లబడి ఉంటుంది. అప్పటి వరకు మీకు బూందీ కలుపుకోవటానికి కూడా బాగుంటుంది. తర్వాత చేసుకుంటే వేడిగా ఉంటుంది, తర్వాత ఇబ్బంది అయిపోయింది. ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పాకం కూడా మీకు పెద్ద పనేం కాదండి, కొంచెం లైట్గా తీగ పాకం వస్తే సరిపోయిద్దండి ఈ లడ్డూలకి. కొంచెం అలా తీగ పాకం వచ్చే వరకు కొంచెం కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. ఇంకా అలా నూరుగా వచ్చేసి కొంచెం పైకి వచ్చిందంటే మాత్రం మీకు ఇంక పాకం వచ్చినట్లే అర్థమైపోయిద్దండి. ఎప్పుడు వంటలు చేసే వాళ్ళకైతే అర్థమైపోయిద్ది మీకు. నేను దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. బూందీ చేసుకోవటం కోసం చెప్పేసి ఆయిల్ వేడి చేశానండి. బూందీ కోసం నేను ఈ 2 గిన్నెల గరిటెల్ని వాడుతున్నాను. చూడండి, బూందీ వేడిగా ఉండాలండి ఆయిల్ అయితే మాత్రం. ఒక బూందీ అలా వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ బూందీ ఏంటంటే కొంచెం గోల్డ్, మరీ ఎరుపు రంగు రాకూడదు, అలా అని చెప్పేసి పచ్చిగా కూడా ఉండకూడదండి. ఈ కలర్ వచ్చే వరకు ఉంచేసి తీసేయండి. కొంచెం బూందీ లావుగా వచ్చినా సరే బయట కొనేదానికంటే కూడా అండి మీరు ఇంట్లో ఇట్లా చేసుకోవటమే మంచిది నాకు చెప్తే. చూసారుగా, ఇంకా బూందీ ఇలా వచ్చేసిందండి. ఈ మొత్తం మిశ్రమాన్ని నేను ఇంకా ఆ పాకంలో వేసుకుని, అక్కడక్కడ కొంచెం లావుగా వచ్చినా పర్లేదండి, బాగానే ఉంది. మొత్తాన్ని కలిపేసి చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా కొంచెం జ్యూసీగానే ఉంటుంది. 1 గంట తర్వాత గంట పక్కన పెట్టేస్తే మొత్తం పీల్చేసుకుంటుందండి బూందీ మొత్తం. పీల్చేసుకుని మీకు సెట్ అయిపోద్ది. అప్పుడు లడ్డూలు కట్టుకోవచ్చు. ఇప్పుడు అయితే లడ్డూలు రావండి, పగిలిపోతూ ఉంటాయి. నేను ఇందులోనే జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నా. కిస్మిస్ ఉంటే కనుక వేసుకోండి. ప్రస్తుతానికైతే మా ఇంట్లో లేవు, నాకు జీడిపప్పే ఉంది, నేను జీడిపప్పు వేస్తున్నా. చూడండి, 1 గంట తర్వాత మీకు ఇలా అయిపోయిందనమాట. గట్టిపడిద్ది ఆ మిశ్రమం మొత్తం. ఇప్పుడు లడ్డూలు కట్టుకోవటానికి
అనుకువగా ఉన్నట్టు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డు చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్నవి చేసుకోండి, ఎందుకంటే తింటూ పడేస్తుంటారు, వేస్ట్ అయిపోతుందండి. ఇలా లడ్డూలు చుట్టుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇవి మీకు చాలా రోజులు నిలువ ఉంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.